విశాఖపట్నం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారం జోరుగా సాగుతోంది. సోమవారం రంగురంగుల రథాలతో శకటాలు, గుర్రాలు, ఒంటెలు, డప్పు వాయిద్యాలు, యువతీ యువకుల కేరింతల నడుమ కంచరపాలెం పరిసర ప్రాంతాల్లో రోడ్ షో జరిగింది. బొత్స ఝాన్సీతో పాటు విశాఖ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారంతో రామచంద్రనగర్ పరిసరాలు హోరెత్తాయి. రోడ్ షోలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించారు. గిరాగిరా తిరుగుతుంది ఫ్యాను అని ఎన్నికల గీతాలకు యువతీ యువకులంతా నృత్యం చేస్తూ ఈ ప్రాంతమంతా సందడి చేశారు. సుమారు 2 గంటల పాటు జగన్ నినాదంతో ఈ పరిసరాలు పెక్కుటిల్లాయి. కంచరపాలెం 80 ఫీట్ల రోడ్డు, రామచంద్రనగర్ వీధుల మీదుగా పుట్టబంగారం గుడిలో పూజలు చేసి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ కులం మతం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి అవకాశం ఇవ్వాలని, పేదవాడిని పెద్దవాళ్లుగా చేసుకుందామని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ అన్నారు. ఓటు అనేది 5 ఏళ్ల కాలం కోసం వేసుకునే బాటని, ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తికి, పార్టీకి దానిని వెయ్యాలని ఆమె విజ్ఞప్తి చేశారు. భీమిలి అసెంబ్లీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్తో కలిసి సోమవారం నాడు రిషికొండ స్వర్ణభారతి నగర్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలప్పుడు మాయమాటలు చెబుతూ ఎన్నికలైన తర్వాత మళ్లీ మనం మొహం చూడని వారికి ఓటేస్తే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్లు అవుతుందని హెచ్చరించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రతినిధులుగా ఎన్నికల్లో నిలబడుతున్న తమకు ఓటు వేసి మద్దతు పలకాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దళారీల ప్రమేయం లేకుండా సంక్షేమ ఫలాలు అందిస్తున్న వారిని బలపరచాలని ఆమె కోరారు. పేదవాళ్లంటే చిన్న చూపు చూస్తూ వారు ఎదగడం ఇష్టం లేని చంద్రబాబు నాయుడు గారి లాంటి వారి మాటలు నమ్మొద్దు, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ విషయంలో పొరపాటు చేస్తే పాతాళానికి తొక్కేస్తారని అన్నారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయితే భీమిలి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అని వివరించారు. విశాఖపట్నం ఆడపడుచుగా విశాఖ ప్రజల గళాన్ని పార్లమెంట్లో గట్టిగా వినిపించేలా తనకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తనకి ఓటు వేయాలని వివిధ సామాజిక వర్గాలను కోరుతూ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఆదివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చెప్పింది చేయడమే లక్ష్యంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని కోరారు. విశాఖను పురోభివృద్ధి చేసుకోవాలి అంటే 1,00,000 కోట్ల రూపాయలు ప్రణాళికతో సిద్ధం చేసిన విజన్ విశాఖ అమలు కావాలి అంటే జగనన్న మరోసారి ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఫ్లైఓవర్లు, రహదారులు, పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, నిరంతరం త్రాగునీటి సదుపాయం, మెట్రో రైలు, రహదారుల విస్తరణ వంటి వాటితో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా రూపొందించుకోవాలి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అన్ని సామాజిక వర్గాల వారు ఐకమత్యంగా ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా అన్ని సామాజిక వర్గాలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్న జగనన్నకు బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని ఆమె కోరారు. పేదరికం అనేది చదువులకు ఆటంకం కాకూడదని, ప్రతి పేదవాడికి ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తున్న మన జగనన్నని మళ్లీ సీఎం చేసుకోవాలని ఆమె కోరారు. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా విస్తృతమైన వైద్య సేవలు అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని, అటువంటి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ఓట్ల రూపంలో ఆశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842